నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లో డిజిటలైజేషన్పై యుఎన్జిఏ ప్రెసిడెంట్ డెనిస్ ప్రశంసల జల్లు కురిపించారు. స్మార్ట్ ఫోన్లతో అద్భుతం చేశారంటూ కొనియాడారు. డిజిటలైజేషన్ వల్ల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. భారత్ని ఉదాహరణగా తీసుకోండి. కేవలం స్మార్ట్ ఫోన్లతో అక్కడ 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. కేవలం 6 ఏళ్లలో అక్కడ డిజిటల్ విప్లవం వచ్చింది. అంతా ఆ మొబైల్ సాయంతో ఎక్కడంటే అక్కడ చెల్లింపులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవాళ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. భారత్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. ఈ కారణంగానే ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి అంటూ భారత్లో డిజిటల్ విప్లవంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసలు కురిపించారు. దేశంలోని మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సర్వీసులు విస్తరించాయని కొనియాడారు. ఈ కారణంగానే భారత్లో దాదాపు 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. ఇదంతా గత 6 ఏళ్లలోనే జరిగిందని వెల్లడించారు. కేవలం స్మార్ట్ ఫోన్లతో ఈ అద్భుతం సాధించారంటూ భారత్లోని డిజిటలైజేషన్ గురించి గొప్పగా మాట్లాడారు. గతంలో ఇండియాలోని గ్రామాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేది కాదని, బ్యాంకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో లేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడి నుంచైనా చెల్లింపులు చేసే వెసులుబాటు వచ్చిందని వివరించారు. డిజిటలైజేషన్ వల్ల దేశం అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే ఉదాహరణ అని స్పష్టం చేశారు.